కంపెనీ అమ్ముదామని వచ్చిన దేవాని టైగర్తో కలిసి అర్బాజ్ మోసం చేస్తాడు. క్రూషియల్ కంపెనీ డాక్యుమెంట్స్ చేతిలోకి రాగానే దేవాకి అసలు విషయం చెప్పేసి టైగర్ గురించి భయపెడతాడు. ఈ క్రమంలో టైగర్ మీద అర్బాజ్కి కోపం ఇంకా పెరిగింది కూడా. విషయం తెలుసుకున్నాక దేవా కూడా కోపంతో రగిలిపోయాడు. అర్బాజ్ కాలర్ పట్టుకుని చంపేస్తాను అని బెదిరించాడు. నువ్వు నన్నేం చేయలేవు అని అర్బాజ్ కూడా వార్నింగ్ ఇవ్వడంతో దేవాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. దేవా చేతిలో నలిగిన తన కాలర్ని సరిచేసుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకున్న అర్బాజ్, కనీసం మనీ వచ్చినందుకు హ్యాపీగా ఉండు, కానీ టైగర్ నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసుకోవాలంటే చాలా కష్టం అని చెప్పి, అనవసరంగా మీ మధ్యలోకి వచ్చి నేనిరుక్కున్నాను అని గుణిగాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని దేవా చిరాగ్గా అడిగాడు. కానీ అంతలోనే మనీ అంటే గుర్తొచ్చింది. ఇంత జరిగాక నాకు మనీ విషయంలో కూడా ఏదో గోల్మాల్ జరుగుంటుంది అనిపిస్తుంది అనుకుంటూ మనీ బ్యాగ్స్ చెక్ చేద్దామని పరుగు తీశాడు. టక్కున బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేసి నోట్ల కట్టలన్నిటినీ విప్పి చూశాడు. తెలివిగా బ్యాగులో పైన కనిపిస్తున్న కట్టల్లో ఒరిజినల్ నోట్లు కొన్ని పెట్టి బ్యాగ్ మొత్తం సినిమాల్లో లాగా ఫేక్ కరెన్సీని నింపి పంపించాడు అభినవ్. అదంతా చూసి దేవా కళ్ళు చింతనిప్పుల్లా రగిలిపోయాయి. ప్రశాంతంగా కంపెనీ అమ్మేసి వచ్చిన డబ్బులతో ఫారెన్ చెక్కేద్దాం అనుకున్న అతని చేతిలో అటు కంపెనీ డాక్యుమెంట్స్ లేవు, అలాని డబ్బు కూడా లేదు. చివరికి దిక్కుతోచని స్థితికి వచ్చి పడ్డాడు. అటు అర్బాజ్ కూడా ఈ డీల్లో అనవసరంగా ఇరుక్కున్నాను అని భావించి ఎలాగైనా టైగర్ మీద రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అప్పటికే రంజన్ డాక్యుమెంట్స్తో కిందకి వెళ్లడం, చకచకా అభినవ్ కారెక్కడంతో వాళ్లు ఆ హోటల్ నుంచి చాలా దూరం రావటం వెంటనే జరిగిపోయాయి. వెనుకే డాన్ కూడా ఇంకో కారులో ఫాలో అవుతూ వచ్చాడు. పక్కాగా ప్లాన్ చేసి ఎప్పటినుంచో అతన్ని ఏడిపిస్తున్న దేవాని ఇంత పకడ్బందీగా ట్రాప్ చేసి మరీ దెబ్బ కొడతానని అభినవ్ ఎప్పుడూ ఊహించలేదు. అందుకే అతను చాలా హ్యాపీగా కారు నడుపుతున్నాడు. కొంచెం సేపయ్యాక కారు ఎవ్వరూ లేని ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆపాడు అభినవ్. డాన్ కూడా కారాపి అభినవ్ దగ్గరకొచ్చి అతని కార్ బ్యాక్ సీట్లో ఎక్కి కూర్చున్నాడు. రంజన్ మొహం కూడా ఉత్సాహంతో వెలిగిపోతుంది. అతన్ని నమ్మి టైగర్, డాన్లు ఒక పని అప్పగించడం, దాన్ని ఏ ప్రాబ్లం లేకుండా ఫినిష్ చేయడంతో అతను కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. డాన్ కారు లోపలికి రాగానే, మన బాస్ ఇంత సూపర్ ప్లాన్ వేస్తారని నాకు అస్సలు తెలీదు. ఫేక్ నోట్ల బండిల్స్ గుట్టుగా పోసుకొని దేవాగాడు గుక్క పెట్టి ఏడ్చే సీను చూడాలనుందన్నా నాకు అన్నాడు. అతనికి ఆపుకున్నా ఆగనంత నవ్వు, ఎనర్జీ ఒకేసారి వచ్చేస్తున్నాయి. షు అని రంజన్ని హెచ్చరించిన డాన్, ఇప్పుడు ఆ దేవా గురించి మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేయడం అనవసరం. మనం వాడికిచ్చిన స్ట్రోక్కి అప్పుడే తేరుకోడు గాని ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ అర్బాజ్. గుంటనక్కకి ఉన్నంత తెలివుందాడికి. దొంగ దెబ్బ తీయడంలో వాడిని మించినోడు మన సిటీలోనే లేడు. వాడిని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని చెప్తూ అభినవ్ వైపు చూసి, మీరేమంటారు బాస్ అని అడిగాడు డాన్. మీ ఇద్దరికీ చెప్పడం మర్చిపోయాను. ఇంతకుముందు అర్బాజ్ గాడి అసిస్టెంటు నాకు కాల్ చేశాడు అని చెప్పాడు అభినవ్. ఆ మాట విన్న ఇద్దరూ షాక్ అయ్యారు. అభినవ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు బాస్ ఆ అసిస్టెంటు అని అడిగాడు డాన్. ఇంతకుముందు అర్బాజ్ డెన్కి వెళ్ళినప్పుడు అక్కడ అతని మనుషుల్లో ఒకడికి తన నెంబర్ ఇచ్చిన సంగతి అభినవ్ వాళ్ళకి గుర్తు చేసి, అతను ఇంత త్వరగా కాల్ చేస్తాడని నేను కూడా అనుకోలేదు అని చెప్పి లక్ష్మణ్తో మాట్లాడిన విషయాలన్నిటి గురించి ఆలోచిస్తున్నాడు. లక్ష్మణ్కి వేరే ఆశలు ఏమి లేవు. అర్బాజ్ గురించి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు తన లైఫ్ సెట్ అయ్యేంత మనీ ఇవ్వండి అనే డిమాండ్ కూడా చేయలేదు. కేవలం తన ఫ్యామిలీని రెస్క్యూ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అతను ఫ్యామిలీ గురించి అడగడంతో అభినవ్ మైండ్ కూడా దాని చుట్టే ఎమోషనల్గా తిరుగుతుంది. ఫ్యామిలీ డేంజర్లో ఉంటే అభినవ్ కూడా ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్తాడు. కానీ ఇక్కడ లక్ష్మణ్కి అంత అదృష్టం లేదు. ప్రస్తుతానికి అభినవ్కి కూడా ఫ్యామిలీ లేదు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రిని కళ్ళెదుటే చంపేశారు కాబట్టి ఒంటరిగా ఎన్నో ఏళ్లు బాధ అనుభవించాడు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి లక్ష్మణ్ బాధతో కనెక్ట్ అయ్యాడు. అలా పరధ్యానంలో ఉన్న అభినవ్ని కదిలిస్తూ, ఏమాలోచిస్తున్నారు బాస్ అని డాన్ అడగగానే కొంచెం ఆలోచనల్లో నుంచి బయటకొచ్చాడు. ఆ అర్బాజ్ గాడి మనిషి మీతో ఏం చెప్పాడో మేము తెలుసుకోవచ్చా బాస్ అని ఆరాటంగా అడిగాడు రంజన్. వాళ్లకి సమాధానం ఇవ్వకుండా జేబులో నుంచి ఫోన్ తీసి, ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి అని లక్ష్మణ్కి మెసేజ్ పెట్టాడు. అభినవ్ ఏం సమాధానం చెప్పకపోవడంతో ఇక లేట్ అవుతుంది అని ఆలోచించి, ఈరోజు ఇంకేం పని లేకపోతే మేం బయలుదేరచ్చా బాస్
అని అడిగాడు డాన్. నిజానికి డాన్, రంజన్లు ఉండబట్టే ఈ మిషన్ని అభినవ్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాడు. వాళ్ళిద్దరూ పెద్ద తెలివైన వాళ్ళు కారు, కానీ అభినవ్ ఏదైనా చెప్తే మాత్రం తప్పకుండా ఫాలో అయ్యి ఆ పని అయ్యేలా చేస్తారు. అలా వాళ్ళిద్దరి మీద కొంచెం నమ్మకం ఏర్పడింది. డాన్ వాళ్ళకి సమాధానం ఇస్తుండగానే అభినవ్కి లక్ష్మణ్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే కాల్ ఆన్సర్ చేస్తూ స్పీకర్లో పెట్టాడు. అవతల కాల్లో హలో బాస్ అంటూ లక్ష్మణ్ మెల్లిగా అన్నాడు. లక్ష్మణ్ అని గంభీరంగా పిలిచిన అభినవ్, నేనెందుకు కాల్ చేయమన్నానంటే నీతో ఒక డీల్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు నీ నుంచి కాన్స్టెంట్గా ఇన్ఫర్మేషన్ కావాలి. అది చిన్నదైనా పెద్దదైనా, ఇంపార్టెంట్ అయినా కాకపోయినా నాకు పంపిస్తూ ఉండు. ఏదీ దాచడానికి వీల్లేదు. రిటర్న్లో నీకేం కావాలో అడుగు, తప్పకుండా చేసి పెడతాను అని చెప్పాడు. అదంతా విని డీల్ ఓకే బాస్ అన్నాడు లక్ష్మణ్. ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా అని వెంటనే అడిగాడు అభినవ్. లేదు బాస్, ఈరోజు నైట్ వరకు మేల్కొనుండి ఏదైనా ఉంటే పక్కా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. యాక్చువల్గా అర్బాజ్ ఇంకా రాలేదు అని చెప్పాడు లక్ష్మణ్. ఆ విషయం నాకు కూడా తెలుసు. వాడొచ్చాక ఖచ్చితంగా ఏదైనా ప్లాన్ చేస్తాడు. అదేంటో తెలుసుకొని ఎంత లేట్ అయినా నాకు కాల్ చేసి చెప్పు. నేను కూడా మధ్య మధ్యలో నీకు టచ్లోకి వస్తూ ఉంటాను అన్నాడు అభినవ్. సార్, ఒకవేళ మీరు నాకు రాంగ్ టైంలో కాల్ చేస్తే అని డౌట్ అడిగాడు లక్ష్మణ్. అటు అభినవ్ కూడా అదే విషయం గురించి ఆలోచించి, అలా అయితే మనం సీక్రెట్ కోడ్స్తో మాట్లాడుకుందాం అన్నాడు. ఏంటి సార్ ఆ కోడ్స్ అని లక్ష్మణ్ అడగగానే, నేను నీకు రాంగ్ టైంలో మెసేజ్ చేస్తే నాకు ఎక్స్ అని రిప్లై పంపు. ఒకవేళ ప్రాబ్లం పెద్దదైతే వై అని మెసేజ్ పంపు. ఒకవేళ నువ్వు ఎక్కడున్నావో తెలియకపోతే జెడ్ అని మెసేజ్ పంపు. అర్థమైందా అని చెప్పాడు అభినవ్. నిజానికి ఇలాంటి సీక్రెట్ కోడ్స్ని అభినవ్ అనాథాశ్రమంలో ఉన్నప్పుడు తెలుసుకున్నాడు. కొంతమంది రౌడీలు కూడా అనాథాశ్రమానికి వస్తూ ఉండేవాళ్ళు. అప్పుడే ఇవన్నీ అభినవ్ తెలుసుకున్నాడు, కానీ ఇప్పటికీ యూజ్ చేయాల్సి వస్తుంది. సరే సార్, నేను కోడ్ లాంగ్వేజ్ ఫాలో అవుతాను అని కన్ఫర్మ్ చేశాడు లక్ష్మణ్. నాకో డౌట్ లక్ష్మణ్, మీరు మీ ఇళ్లకు వెళ్తారా, లేకపోతే అర్బాజ్ మీ అందరి కోసం అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశాడా అని అడిగాడు అభినవ్. మాకంత ఫ్రీడమ్ లేదు బాస్. వన్స్ ఇక్కడ ఎంటర్ అయ్యాక బయటికి వెళ్లే ఛాన్స్ లేదు. అందుకే నేను ఆ రోజు నా ఫ్యామిలీ గురించి చెప్పాను. నన్ను వాళ్ళకి దూరం చేశాడు వాడు అని చెప్పాడు లక్ష్మణ్. ఫ్యామిలీ అనే మాట అతని నోటి నుంచి వినిపించిన ప్రతిసారి అభినవ్ గుండె మీద బలంగా పంచిపడినంత బాధగా అనిపించింది. నువ్వేం టెన్షన్ పడకు లక్ష్మణ్, నేను మీ ఫ్యామిలీని వెతికి పట్టుకుంటాను. వాళ్లను ప్రాణాలతో నీ దగ్గరకు తీసుకొస్తాను. ఇది నా ప్రామిస్ అని చెప్పాడు అభినవ్. థ్యాంక్ యూ సో మచ్ టైగర్ సార్ అని చెప్పాడు లక్ష్మణ్. అన్నట్టు సార్, మీ పేరును నా ఫోన్లో ఏమని సేవ్ చేసుకోవాలి? నెంబర్ సేవ్ చేసుకోకపోతే దొరికిపోతాను. అప్పుడప్పుడు మా ఫోన్స్ చెక్ చేస్తూ ఉంటారు అని చెప్పాడు లక్ష్మణ్. ఓ పని చేయి, పిజ్జా డెలివరీ బాయ్ అని సేవ్ చేసుకో. మనం మాట్లాడుకున్నప్పుడల్లా నీకొక పిజ్జా డెలివరీ చేస్తాను. అప్పుడు నీకు కూడా ఎక్కువ ఇబ్బంది ఉండదు. మనం రోజు మాట్లాడుకుంటున్న ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పాడు అభినవ్. కానీ సార్, మా టీంలో మ్యాక్స్ అని ఒకడున్నాడు సార్. వాడే చెక్ చేస్తూ ఉంటాడు. అదొక్కటే నాకు ప్రాబ్లం సార్ అని టెన్షన్తో చెప్పాడు లక్ష్మణ్. అదేం కంగారు పడకు, వాడి గురించి నేను చూసుకుంటాను అని వాళ్ల మాటల మధ్యలో కల్పించుకొని మరీ చెప్పాడు డాన్. అది విని అతన్ని అనుమానంగా చూస్తూ, నిజంగా చూసుకుంటావా అని అడిగాడు అభినవ్. వెంటనే డాన్ అవునని నమ్మకంగా తలూపుతూ, ఇది చాలా చిన్న విషయం సార్, నాకు వదిలేండి అని భరోసా ఇచ్చాడు డాన్. అది విని అభినవ్ మొహం మీద ఒక చిన్న స్మైల్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అని చాలా రిలీఫ్గా చెప్పాడు లక్ష్మణ్. సరిగ్గా అప్పుడే వెనక నుంచి, ఏ లక్ష్మణ్, ఏం చేస్తున్నావు అని ఎవరో గట్టిగా అడిగారు. వెంటనే లక్ష్మణ్, వస్తున్నాను, పిజ్జా డెలివరీ బాయ్తో మాట్లాడుతున్నాను అని అవతల వ్యక్తికి చెప్పి కాల్ కట్ చేశాడు లక్ష్మణ్. వెంటనే అక్కడికి ఒక పిజ్జా పంపించు డాన్ అని ఆర్డర్ వేశాడు అభినవ్. పిజ్జా డెలివరీ కాన్సెప్ట్ ఏంటి బాస్ అని అడిగాడు రంజన్. మొన్న అర్బాజ్ డెన్కి వెళ్ళినప్పుడు చాలా పిజ్జా బాక్సెస్ చూశాను. నాకు కూడా విచిత్రంగా అనిపించింది. అక్కడ చాలామంది ఆల్మోస్ట్ డైలీ పిజ్జా ఆర్డర్ చేసుకుని తింటున్నారు. స్ట్రేంజ్ అంటూ పెదవి విరిచాడు అభినవ్. ఈ లక్ష్మణ్ నిజంగానే మనకు కోఆపరేట్ చేస్తున్నాడు కదా అని అడిగాడు రంజన్. ఖచ్చితంగా చేస్తాడు. లక్ష్మణ్ ఫ్యామిలీని అర్బాజ్ కిడ్నాప్ చేసి తనేమైనా తప్పు చేస్తే వాళ్లను చంపేస్తాను అని బెదిరించాడు. ఇప్పుడు అతనికి ఫ్యామిలీ ఇంపార్టెంట్. మనం కూడా ఫ్యామిలీని వెతుకుతామని చెప్పాం కాబట్టి
ఖచ్చితంగా మన సైడే ఉంటాడు అని చెప్తూ ఎలా అయినా లక్ష్మణ్ వాళ్ళ ఫ్యామిలీని కనిపెట్టాలరా మనం అని డాన్తో అన్నాడు అభినవ్. మన ముందు దానికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కదా బాస్. ఇమ్మీడియట్గా అర్బాజ్ ప్లాన్కి కౌంటర్ ప్లాన్ చేయాలి, దేవాని పూర్తిగా ఎలిమినేట్ చేయాలి. ఇవన్నీ అయ్యాక అప్పుడు లక్ష్మణ్ ఫ్యామిలీ గురించి ఆలోచిద్దాం అని చెప్పాడు డాన్. నేను నీ ఒపీనియన్ అడిగానా? లేదు కదా. అతని ఫ్యామిలీని కనిపెడతాను అని చెప్తున్నాను అంతే. అదే ఫైనల్. నాకెవ్వరి నుంచి ఎలాంటి ఒపీనియన్ అవసరం లేదు, అర్థమైందా అని అడిగాడు అభినవ్. అది విని రంజన్, డాన్లు ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారి అభినవ్ ఆర్డర్ వేశాడంటే ఎవ్వరూ అతనికి ఎదురు చెప్పే ధైర్యం చేయలేరు. కానీ అతను ఏం చేసినా సరే బాగా ఆలోచించి చేస్తాడు అని వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఏం జరగబోతుంది? లక్ష్మణ్ ఫ్యామిలీని అభినవ్ కనిపెడతాడా? లక్ష్మణ్ను అభినవ్ అంతలా నమ్మడం కరెక్టేనా? ఒకవేళ లక్ష్మణ్ నిజాయితీగా లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.